Welcome to Vilnotions, and today the topic is about Politics. politics. It's a sensitive matter. ఇది ఎస్ పాలిటిక్స్ మీద ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నాం మనం. రాహుల్, Hmm. రోజు నీ స్టేటస్లు చూస్తూ ఉంటా. Okay. నాకు అనిపిస్తుంది నీకు పాలిటిక్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే నీకు Okay. పెట్టే నాకు status పాలిటిక్స్ బట్టి- మీద ఇంట్రెస్ట్ బాగా. అదే ఫ్యూచర్లో ఏమో పొలిటీషియన్ అవ్వాలని నాకు అది కోరిక. మరి అది ఏమవుతుందో తెలియదు. అంటే కోరిక కాదు, నాకు ఎందుకో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్. మా నాన్న నుంచి న్యూస్ చూసి పాలిటిక్స్ దగ్గర నుంచి చూసి ఇవన్నీ అది పాలిటిక్స్ మీద మాట్లాడాలని అదే అసలు ఒక లైక్ ఒక స్పీకర్ లాగా పాలిటిక్స్ దాని గురించి మాట్లాడాలి. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అది. ఓవరాల్ నేషనల్ పాలిటిక్స్ ఫాలో అవటం, స్టేట్ పాలిటిక్స్ ఫాలో అవటం, ఇంటర్నేషనల్ కొన్ని కంట్రీ పాలిటిక్స్ ఫాలో అవటం నాకు ఇంట్రెస్ట్ అనమాట. సరే, ఇప్పుడు Okay. క్వశ్చన్ ఏంటంటే పాలిటిక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? పాలిటిక్స్ మీద నా ఒపీనియన్ ఏంటంటే జస్ట్ 2 టైప్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి అన్నమాట. లైక్ డీలింగ్ విత్ ద ఇష్యూస్ ఓకే, అదొక పాలిటిక్స్ ఉంటుంది, డీలింగ్ విత్ ద ఆపర్చునిటీస్ అదొక అదొక పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు డీలింగ్ విత్ ఆపర్చునిటీస్, ఇప్పుడు నాకు అవసరం, నేను ఒక పొలిటీషియన్ని, నాకు అవసరమైంది కాబట్టే నేను ఒకడికి సాయం చేస్తున్నాను. ఇంకో టైప్ ఆఫ్ పొలిటీషియన్ డీలింగ్ విత్ ద ఇష్యూస్. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తే అసలు మన ఇండియా ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇప్పుడు ఇదంతా డీలింగ్ విత్ ఆపర్చునిటీ టైప్ బేస్డ్ పాలిటిక్స్ ఇది. అందువల్లే మనం ఇంకా జీడిపిలో కానీ ఇప్పుడు మన జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. అందువల్లే మన జీడిపి లో లైక్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నాం మనం. ఇది అసలు నా ఒపీనియన్లో అసలు పాలిటిక్స్ కరెక్ట్గా చేస్తే మన స్టేట్ కానీ, మన ఊరు కానీ, మన విలేజ్ కానీ అసలు డెవలప్ అవుతుంది. కాకపోతే దో టాకింగ్ అబౌట్ ద పాలిటిక్స్, ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అనమాట. ఇది తరతరాలు ఎంత మాట్లాడుకున్నా దీని గురించి వస్తూనే ఉంటుంది. నా ఒపీనియన్ అంటూ కరెక్ట్గా స్ట్రైక్గా చెప్పగలనంటే 50-50. పాలిటిక్స్ యూత్కి, మనలాంటి వాళ్ళకి పాలిటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఇష్యూస్ ఏంటంటే కొంతమంది మనకు ఎందుకులే పాలిటిక్స్ అనుకుంటారు. పాలిటిక్స్లో రావటమే కాదు, టాకింగ్ అబౌట్ ద పాలిటిక్స్ ఆల్సో యు ఆర్ ఇన్ టు ద పాలిటిక్స్. ఇప్పుడు నేను మాట్లాడతాను, నేను నా ఫేస్బుక్లో కానీ, నా ఇన్స్టాలో కానీ, నా వాట్సాప్లో కానీ నేను స్టేటస్లు పెడతా ఉంటాను. ఎందుకంటే అవేర్నెస్ కలిగించడం, నాకు నచ్చిన ఇష్యూని మాట్లాడటం, నేను అనుకున్న ఇష్యూని నా స్టేటస్ ద్వారా ఎయిదర్ ఇన్ ద సోషల్ మీడియాలో, ఎయిదర్ ఇన్ ద ఫేస్బుక్ ఆర్ ఇన్ ద వాట్సాప్ ఆర్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్లో నేను నా యొక్క వర్డ్, నా యొక్క ఫీలింగ్ని నేను వాట్సాప్లో పాలిటిక్స్ మీద నా యొక్క ఒపీనియన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. అలా ఎవరికి తోచింది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే, ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట పాలిటిక్స్లో. వాక్ స్వాతంత్రం అంటాం కదా, అలా వాక్ స్వాతంత్రాన్ని మనం చెప్పాలన్నమాట. అది చెప్పడం తప్పు కదని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు. సరే, ఇప్పుడు పాలిటిక్స్ అయిపోయింది కదా, పొలిటీషియన్స్ ఉన్నారు ఇప్పుడు. అంటే మన ఇండియాలో డిఫరెంట్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఓకే, అవసరం కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చూసుకోండి, పొలిటీషియన్ వస్తాడు, ఇలా దండం పెడతాడు. అవును, ఇంకా ఎవరన్నా సిబిఎన్ ఆర్ పవన్ కళ్యాణ్ ఆర్ జగన్ వీళ్ళందరూ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సర్టెన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆర్ ఎంపీ క్యాండిడేట్ ఇలా పెట్టేనే ఉంటాడు. ఇంకా ప్రచారం మొత్తం ఇలా పెడితేనే ఉంటాడు. ఇంటింటికి వచ్చినప్పుడు ఇలా పెడతాడు. అదే క్యాండిడేట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలా నమస్కారం ఎప్పుడైనా పెడతాడో చూడండి. ఏ పొలిటీషియన్ పెట్టాడు అలా. మనల్ని ఓటు అడిగే టైంలోనే దండం పెడతాడు. ఎప్పుడైతే ఓటు వేసిన తర్వాత మనం దండం పెడతాం, పలానా ఎమ్మెల్యేకో ఎంపీకో మనం దండం పెట్టడం స్టార్ట్ చేస్తాం. ముందు ఎందుకు దండం పెడతారు తెలుసా? అదే ఓటు యొక్క ఇంపార్టెన్స్, అదే ఓటు యొక్క పవర్. అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓటు యొక్క పవర్ అది. మనం ఎక్కడ ఓటు వాడికి ఏమోనని ఆ ఓటు అనే ఆయుధం ఫస్ట్ మన దగ్గర సాష్టాంగ నమస్కారం చేయడానికైనా రెడీ. ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటేసే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు, ఓటేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాలి. అదొక్కటి మనం ఎందుకు గమనించట్లేదు ప్రజలని నాకు అర్థం కాదు.
ఓటు ఎలక్షన్స్ అవ్వకముందు ఎమ్మెల్యే మనకు దండాలు పెట్టుకుంటా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు. అదే ఓటు అయిపోయిన తర్వాత అసలు వాడు ఎక్కడ దండం పెట్టాడు, మనం పెడతాం సార్ సార్ నమస్తే సార్ ఒక సెల్ఫీ సార్ అని. ఇప్పుడు మనం వేసి గెలిపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సహాయం చేశాను. ఇప్పుడు నేను నాకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ ఊరికి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే తను గెలవడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. నేను ఎందుకు వెళ్ళి అడుక్కోవాలి? ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హ్యాస్ టు బి లయబుల్ టు మీ. ఎందుకంటే తను నా వల్ల తను గెలిచాడు, ఆర్ నా వల్ల తనకి హెల్ప్ అయింది. నేను ఎందుకు ఎమ్మెల్యేని ఎంపీ చుట్టూ వెళ్ళి తిరగాల్సింది? మన మైండ్ సెట్ అలా తయారైపోయింది చిన్నప్పటి నుంచి. ఇదంతా యూత్ ఇప్పటి నుంచైనా మన జనరేషన్ తెలుసుకోవాలి. మనము ఓటేసి మనం వాళ్ళని చట్టసభల్లోకి పంపిస్తున్నాం. చట్టాలు తయారు చేయండి వాళ్ళ బాగు కోసం. ఎస్, ఎగ్జాక్ట్లీ. చట్టాలు తయారు చేయండి అనేది అక్కడ ఏం లేదు. ఏదర్ అసెంబ్లీ ఆర్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ అప్పర్ హౌస్ ఆర్ లోవర్ హౌస్. చట్టాలు తయారు చేయడానికి వాళ్ళని చట్టసభల్లోకి పంపిస్తున్నాం. ఎంజాయ్ చేయండి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలను ఎంజాయ్ చేయండి, మేము ఇచ్చే సబ్సిడీలని ట్యాక్స్ ఎగ్జామ్షన్లు ఎంజాయ్ చేయడం కదా. చట్టసభలకు వెళ్ళి చట్టాలు రూపొందించండి. ఆ చట్టాలు దేశానికి, రాష్ట్రానికి, ఊరికి ఎలా ఉపయోగపడతాయి అనేదే పాలిటిక్స్. చట్టాలను తయారు చేయడం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓటు ఎందుకు వేస్తున్నాం, మన ఓటు యొక్క గొప్పతనం మనందరికి తెలిసి వాళ్ళకి ఎందుకు వేయాలి, వాళ్ళు వేస్తే మనకి ఏం యూజ్ ఉంది అని తెలుసుకుంటే ఇలాంటిది ఏముండదు. అసలు ఓటుకి డబ్బులు కూడా అడగగలుగుతాం. ఇన్ కేస్ ఇది కూడా మనం ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఉంటే అప్పుడు మనకి రైట్ ఉంటుంది. ఆ రైట్ మనం ఓటుకి డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే ఎంపీని మనం ప్రశ్నించడానికి we don't have any point of right to ask him or her అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎందుకు నువ్వు ఏమన్నా డబ్బులు తీసుకోకుండా ఓటేసావా? ఏమన్నా అడిగితే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేసావా? డబ్బులు తీసుకోకుండానే కదా ఓటేసింది అని తను అడుగుతాడు మళ్ళీ. మెయిన్ ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాను, అందుకే నేను ఎలక్షన్లో నించున్నాను. అదే ఈ డబ్బు సిస్టమ్ అనేది లేకుండా ఉందంటే ఆ పాలిటిక్స్ అనేది అందరికీ చెరువులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళందరూ కామన్ పీపుల్కి పాలిటిక్స్లో రావడానికి కూడా భయం అనేది ఏంటంటే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా ఫినాన్షియల్ సపోర్ట్ ఉందా లేదా అనేది చూసుకునే మనలాంటి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పాలిటిక్స్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. పాలిటిక్స్ అంటేనే డబ్బు అనేది చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ ఉంటాయి, వాళ్ళంటల్లో కొంచెం స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఏదో ఒకటి చేయాలి అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. ముసలోళ్ళు ఇంకా అంటే వాళ్ళ ముసలోడు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇప్పుడు మన రాజకీయాలన్నీ ఇట్లానే జరుగుతుంది. ఇట్లానే అంటే మన ఇండియన్ పాలిటిక్స్ అన్నీ మోస్ట్లీ ఇట్లానే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఒక బేస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. మెయిన్ ఏంటంటే డబ్బు ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే తండ్రి ఉన్నాడు, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పాలిటిక్స్. తన డబ్బులంతా సంపాదించేస్తాడు. మన దగ్గర మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కొడుకు కూతురును సెకండ్ జన్ పాలిటిక్స్గా తీసుకొస్తారనమాట. ఇంకా అదే డబ్బు అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ మారాలి. మనం థింక్ చేసే కెపాసిటీ కూడా మారాలి. మన వే ఆఫ్ థింకింగ్ మారాలి. ఫస్ట్ ఒకటే, బిఫోర్ ఎలక్షన్స్ మనకు దండం పెట్టినాడు, తర్వాత ఎందుకు దండం పెట్టట్లేదు? మనం దండం పెడుతున్నాం తర్వాత. ఇది మారాలి. ముందు ఈ సిస్టమ్ మారాలి ఫస్ట్. మనం ఒక్కసారి థింక్ చేయాలి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ హీట్ మూమెంట్ కాబట్టి మన స్టేట్లో అసలు అందరితో దండాలు పెట్టేస్తూ ఉంటారు. ఇలా ఏదైనా చేస్తామని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దండం పెట్టాడు, జేబులో పెట్టుకొని ఏంటి ఇలా తిరుగుతూ ఉంటారు. మన మొహం కూడా చూడరు. ఇది అసలు ఇదేంటంటే పవర్, ఓటు ఆయుధం అనే పవర్ తెలిసి కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే సొసైటీ అంతా దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన యూకేలో ఉంటున్నాం. ఇప్పుడు రిషి సునాక్ ఏంటంటే పిఎంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా ఏంటంటే ఇంతమంది పాపులేషన్లో వెళ్తారు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఎవరిని పట్టించుకోరు. అంటే నార్మల్ పీపుల్ లానే వెళ్ళిపోతారు. మనం ఇండియాలోనే కాదు, మన స్టేట్లో చూసుకుంటే కనీసం వార్డ్ మెంబర్ వెళ్ళినా నమస్కారం అయ్యా అలా ఉంటుంది మన మెంటాలిటీ. అంటే మన వార్డ్ మెంబర్ కూడా అంత రెస్పెక్ట్ ఇస్తాం. రెస్పెక్ట్ కాదు, అది భయం.
అవును. వాళ్ళు ఏదో పదవిలో ఉన్నారు, మనకి వాళ్ళతో ఏదో అవసరం ఉంటుంది, ఆ అవసరం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి చేయరు అన్న భయం అంతే. అవును. అంటే ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మనం ఎన్నుకున్న వాళ్ళు, మనం వాళ్ళని ఎన్నుకున్నాం, ఎందుకు మనం వాళ్ళకి భయపడాలి? వాళ్ళు వాళ్ళే భయపడాలి. ఎందుకంటే ఈసారి మనం వీళ్ళకి ప్రజలకు మంచి చేయకపోతే నెక్స్ట్ మనకు ఫ్యూచర్ ఉండదు అని ఆలోచించుకునేలా మనం చేయాలి. ఇప్పుడున్నాడు రిషి సునాక్ పిఎం, ఇక్కడ వస్తాడు, హాస్పిటల్స్ విజిట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, లోకల్ ఏరియాస్ లోకల్ షాప్స్కి వెళ్తూ ఉంటాడు. ఎవడో పట్టించుకోడు. ఇప్పుడు వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటారని ఈయన వెళ్ళి కాఫీ తాగుతారు, మధ్యలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఈయన పని ఈయనే చేసుకుంటాడు. ఇప్పుడు ఈయన హాస్పిటల్కి వచ్చాడనుకోండి, డిపార్ట్మెంట్కి వచ్చాడనుకోండి, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన ఎవరితో వాళ్ళతో మాట్లాడేసుకుని వెళ్ళిపోతాడు, లేదా ఒకసారి లాస్ట్లో ఒక సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. మనలాగా పిఎం వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, రోడ్ ట్రాఫిక్ చేయాలి, అసలు అదేం ఉండదు ఇక్కడ. ఫస్ట్ అదే ఓటు యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే అంత మారిపోతుంది. మెయిన్ అదే మారదు మన దగ్గర, మన సొసైటీలో. ఇక నుంచి మారింది అంటే అవేర్నెస్ చిన్న చిన్నగా మారుతుంది. ఇప్పుడు అవేర్నెస్ రావాలి. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తామో అప్పుడు ఆ పవర్ అనేది అది రియల్. ఏంటంటే సోషల్ మీడియా లేదు, ఎవరికి తెలియదు ఏంటి అన్నది తెలియదు. ఇప్పుడు అందరు అంటే వాళ్ళ రియల్ ఫేసెస్ అన్ని బయటకు వస్తున్నాయి, ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుస్తూ ఉంటాయి కదా, అప్పుడు అన్ని హైడ్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో ఇక నుంచి మారింది. మన పిల్లల జనరేషన్ కొంచెం మారచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మెయిన్ అదే పాలిటిక్స్ మీద. ఇంకా నేను ఏమైనా అడ్వైజెస్ ఏమైనా ఉన్నాయా? అడ్వైజెస్ అంటే నేను ఒకటే చెప్తాను, డబ్బు లేనిది రాజకీయం చేయలేము ఈరోజు. డబ్బు లేని రాజకీయం చూస్తాం మనం, కాకపోయినా మనం ఇంకా చూసేది లేదు. మన పిల్లలు వాళ్ళ పిల్లైనా మనీ వితౌట్ పాలిటిక్స్ వితౌట్ మనీ చూడాలి. ఎవరికైనా పాలిటిక్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఉండాలి, ఈజీగా యాక్సెసిబుల్ అయ్యి ఉండేలా చూడాలి. ఒకటి ఓటు డబ్బు తీసుకోకుండా ఓటు వేయటం, దాని ఇంపార్టెన్స్ తెలియాలి. అసలు ఈ ఫ్యూచర్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అసలు ఓటు ఎలా వచ్చింది, అసలు ఓటు ఇంపార్టెన్స్ ఏంటి, ఓటు తీసుకురావడానికి ఎంతమంది కష్టపడ్డారని దీని మీద కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి అట్లీస్ట్ నా వీడియో చూసైనా కానీ ఒక్కళ్ళైనా డబ్బులు తీసుకోకుండా ఓటేయాలని నా కోరిక. అది ఎలాగో మనం ఇక్కడ ఉండి వేయలేకపోతున్నాము. ఓటు డబ్బులు తీసుకోకుండా ఒక్కరైనా ఓటే ఈ వీడియో చూసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో దీని మీదే చేయాలనుకుంటున్నాను. ఎస్, దట్స్ ఇట్ అబౌట్ పాలిటిక్స్ ఆన్ మై ఒపీనియన్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఏ పాయింట్ మీకు నచ్చింది, దేన్ని మీరు మార్చాలనుకుంటున్నారు ఫ్యూచర్ టు బి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలిటిక్స్. It's my opinion. Thank you.